బిగ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈరోజు నేను న్యూ జెర్సీలో ఉన్నాను. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఘనంగా విక్టరీ సెలబ్రేషన్ చేశారు. అలానే రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారు. మనతో పాటు ఉన్నారు ప్రదీప్ గారు, చైర్మన్. నమస్తే సార్. రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయాయి, సార్వత్రిక ఎన్నికలు. చాలా గొప్పగా కాంగ్రెస్ పార్టీ కూడా బాగా విక్టరీ వచ్చింది, ఇండియా కూటమి. సో మీరు ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగాయి అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినారు, లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ జరగలేదు. లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ జరగకపోయినా కానీ ఈరోజు ఇండియా అలయన్స్ 230 పైన గెలుచుకుంటారు. అంటే లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ జరిగితే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది లేదు. సో ఎలక్షన్లు కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ఎన్నో కేసులు కూడా వస్తున్నాయి, వింటున్నాము. ఈవీఎం అనుకోండి, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్లు ఉంటే 6 లక్షలు కౌంట్ అయినాయి ఎన్నో కాన్స్టిట్యున్సీ. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. ఏంటంటే ఇది ఒక పవర్ అబ్యూస్కి ఒక లెజిటిమేట్ అలయన్స్కు జరిగిన పోరాటం పబ్లిక్ కూడా రియలైజ్ అయినారు. వాళ్ళు 400 అని ఎందుకు ప్రాపగాండా చేసిందంటే దే నో ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ లూజ్ అయ్యింది. కానీ అందుకే లూజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడైతే లూజ్ అవుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వారణాసిలో చూస్తే ఒక ఫ్యూ రౌండ్స్ మనం మోడీ వెనుకబడ్డాడు. దాని తర్వాత మీడియా కూడా ఎక్కడ చూపించలేదు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. టైమ్ విల్ డిసైడ్. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా కానీ మనకు ఎండ్ ఆఫ్ ది డే ఒక డెమోక్రసీలో మనకు జస్టిస్ సిస్టమ్ని కొంతమంది అబ్యూజ్ చేసినా కానీ ద లాట్ ఆఫ్ గుడ్ జడ్జెస్ ఆర్ దేర్. జస్టిస్ సిస్టమ్ ఇంకా ప్రివేల్ అవుతుంది. అల్టిమేట్లీ ట్రూత్ విల్ ప్రివేల్. అండ్ ఇది ఒక ఆరంభం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అంతం కావాలి. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు నేషనల్ పార్ట్నర్స్, వాళ్ళు ఫోర్సిబుల్ పార్ట్నర్స్. ఇదే ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోర్సిబుల్గా ఎవరు లేరు. ఈ ప్రతిపక్షం అనేది ఉండద్దు, ఒక రీజనల్ పార్టీ అనేది ఉండద్దు, వాళ్ళని డిమాలిష్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వర్క్ చేస్తే అసలు వాళ్ళ పార్ట్నర్లందరూ ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మెన్షన్ చేస్తున్నారు. ఈ బీజేపీ గెలిచిన 240 సీట్లు అనుకుంటారు. దాంట్లో 106 మంది ఎక్స్ కాంగ్రెస్ లీడర్స్. సో అంటే వాళ్ళకు లీడర్షిప్ లేదు. సో రేపు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎన్డీఏ పార్ట్నర్స్ వెనుకోపోవచ్చు, ఎక్స్ కాంగ్రెస్ లీడర్లు వెనుకోపోవచ్చు. ఉన్న బీజేపీలో వీళ్ళకు ఎగనెస్ట్ ఎవరైతే ఈ అట్రాసిటీస్ చేస్తున్నారో, అరెట్రప్రసీ చేస్తున్నారో, సో లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. అండ్ ఏది ఉన్నా లేకపోయినా కానీ ఈరోజు ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది ఫామ్ అయింది. ఇట్స్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ, గుడ్ ఫర్ ద ఇండియన్ పీపుల్. ఎందుకంటే ఎక్కడైనా కానీ ప్రపంచంలో గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్రశ్నించే గొంతు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మన ఇండియన్ పీపుల్ అట్లీస్ట్ దే మేడ్ అన్ అటెంప్ట్ టు చూస్ ద రైట్ ఆపోజిషన్. విన్ అనేది కూడా చాలా దూరం లేదు. అదే మీరు అంతా చెప్పారండి. అలాగే రాహుల్ గాంధీ గారిని తనే స్వయంగా చెప్పారు, రైల్ టికెట్ కొట్టడానికి కూడా నా బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు వీళ్ళు ఈ డెమోక్రసీలో. అలానే కేజ్రీవాల్ గారు మీ ఇండియా పార్ట్నర్, ఆయన్ని జైల్లో పెట్టారు. దాని గురించి మీరు ఏమంటారు? ఫ్యూచర్లో ఇప్పుడు ప్రశ్నించే గొంతని చెప్పారు. ఎలా స్ట్రాటజీ ఉండబోతా ఉంది? ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఒక లెక్క. ఎందుకంటే 10 ఏళ్ళు మోడీ అలయన్స్ గవర్నమెంట్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే ఆయన బీజేపీ మన గుజరాత్లో చరిత్ర చూసుకున్నా కానీ ఒక వన్ సైడెడ్ మెజారిటీ గవర్నమెంట్ అని అంటున్నాడు. అలయన్స్ గవర్నమెంట్ అంటే అందరినీ కలుపుకొని పోయే గవర్నెన్స్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ నడుస్తుంది అనేది నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళని వేరే పార్టీలను క్రష్ చేసి ముందుకు పోవాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి ఏం జరిగింది, జనాలు దే ఆర్ వాచింగ్. కర్ణాటకలో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది, అపోజిషన్ పార్టీ లీడర్లను మనం కలుపుకొని అపోజిషన్ని కూలగొడతామంటే పబ్లిక్ విల్ రియాక్ట్. ఇప్పుడు సైలెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, సైలెంట్గా ఎవరు అంచనాలకు అందలేదు. ఎందుకంటే యూ కెనాట్ క్రష్ పబ్లిక్ ఆర్ స్మార్ట్ రైట్ ఎండ్ ఆఫ్ ది డే. కానీ ఇక్కడ మనకు కొన్ని అక్రమాలు కూడా జోడేసరికి ఇండియా అలయన్స్ ఒక అడుగు వెనకేసింది. డబ్బులు లేకుండా కాంగ్రెస్ లెవెల్ ఫీల్డ్ అనేది లేదు అని రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పారంటే ఒక బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకు అన్ని కార్పొరేట్ సంస్థలు డబ్బులు పంచినాయి. సో
సొంత డబ్బుల్ని యూజ్ చేసుకునే పరిస్థితి లేకుండా చేసినా కానీ ఈ రిజల్ట్. సో ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు రియలైజ్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో విల్ సీ ద విక్టరీ ఆఫ్ ఇండియా అలయన్స్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, మా బిగ్ టీవీతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.